సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కానీ తాతయ్య గారి పైన ఒక రూమర్ ఏంటి అంటే ఛాయాదేవి గారితో ఉండేవారు తాతయ్య గారు. అంటే తోటి ఆర్టిస్టులు ఫ్రెండ్లీ చాట్లు ఫ్రెండ్లీగా ఉండడం దీనిపైన ఎప్పుడైనా నానమ్మ గారు మీకు ఏమైనా చెప్పారు? ఎవ్రీథింగ్ పాజిటివ్ గా తీసుకోవడం ఎలా నేర్పారండి. ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్ ఆర్టిస్టులు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు. తాతయ్య మా ఇంటి ఎదుర్కొన్న సాయిత్రి గారు, సంజీవన్ ఛాయాదేవి గారు, ఇటు వెళ్తే గుమ్మడి గారు, కొంచెం ముందుకు వెళ్ళి సాయిత్రి దేర్ యూస్ టు గెట్ టుగెదర్. కొంతమంది వర్షన్స్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది. వాట్ వీ టేక్ పర్సనలీ ఇస్ వాట్ వీ హ్యావ్, మనం ఏం విన్నాము ఏం చూసాము. ఆ తర్వాత జనరేషన్ మా అన్నయ్యకి చాలా మందితో టచ్ ఉంది. ఈజ్ ఫ్రెండ్లీ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఛాయాదేవి గారు అకార్డింగ్ టు మీ ఈజ్ అ కో ఆర్టిస్ట్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ తాతయ్య గారు ఉండొచ్చు. ఇవాళంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే ఏమీ లేదండి, ఒక తోటి ఆర్టిస్టులు మాట్లాడుకుంటే ఏమీ లేదు. ఇవాళకి రూమర్స్ ఉంటాయి, తోటి ఆర్టిస్టులు ఓకే బయటకు వెళ్ళారు. సో ఇంత మీడియా ఉన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక చోటు నుంచి అది వీ హావ్ టు టేక్ ఇట్ ఆన్ స్టైల్. అది పెద్ద తాతయ్య గారు మంచి భోజన ప్రియులు అంట కదా. ఓకే, ఎలా ఉండే ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి? నాన్ వెజ్, హెవీ నాన్ వెజ్ ఈటర్ అండి. సో ఎప్పుడు ఇంట్లో రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండుతానే ఉండేవారు. సో యూస్ టు లవ్ ఎవ్రీథింగ్. మా మేనత్ గారు ఒకరు చెప్పిన దాని ప్రకారం అయితే సాంబారు చికెన్ ఫ్రై వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్స్. అలాగా పప్పుచారు, అంటే ఇప్పుడు ఇక్కడ సాంబార్ అలా ఉంటుంది, ట్రెడిషనల్ పప్పుచారు with all the vegetables in it and with lot of chicken fry. So he had lot of అంటే మీరు అన్నట్టు భోజనం పీరియడ్ అనేది ఆయన క్యారెక్టర్ తగ్గట్టు గచ్చోట్లాగే సో ఎప్పుడు ఇంట్లో ఉందా. మై గ్రాండ్ మదర్ వాజ్ అమేజింగ్ కుక్. మా చిన్నప్పుడు ఆవిడ షీ వాజ్ నడవలో పైన వాకర్ వేసుకుని కిచెన్ లోకి వెళ్ళి ఆవిడే వండి పెట్టేది. ఎవరు మన వాళ్ళకి నేనే వండుతాను, లేదంటే వీ యూస్ టు బ్రింగ్ ద స్టవ్ టు హర్. సో మళ్ళీ వాకర్ వేసుకుని అక్కడ దాకా నడవడం మేమే స్టవ్ సిలిండర్ తెస్తే ఆవిడ అక్కడే కూర్చుని వండేది. సో షీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్. నాకు ఇష్టం లేని కూడా ఇంటికి వచ్చే టైంకి దాన్ని ఏదో రకంగా పెట్టాలని ఆవిడ ఏదో ప్రిపేర్ చేసి దానికి ఇది కాదు ఇది అది కాదు. నేను చిన్నప్పుడు అసలు ఫిష్ తినేవాడిని కాదు, దాని ఫిష్ని కైమలాగా చేసి దాంట్లో నెయ్యి కలిపి పెట్టి రెడీ. సో షీ వాజ్ బ్రిలియంట్ కుక్. తాతయ్య గారు వచ్చేప్పటికి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ తాతయ్య గారు పైన వేరే రూమ్ షిఫ్ట్ అవ్వడం, ఆ రూమ్ లోకి అన్ని వెళ్ళిపోయాయి. తాతయ్య గారు మా మామయ్య ఒక ఆయన, ఒక్కొక్క ఆయన ఫేవరెట్ జర్మన్ షెపర్డ్, వీళ్ళు ముగ్గురికి ఒక సెపరేట్ రూమ్ ఉండేది. ఎవ్రీథింగ్ యూస్ టు గో దేర్ ఆన్ టైమ్. తాతయ్య గారు షూటింగ్ నుంచి వచ్చాక మామయ్యని తీసుకుని వెళ్ళి మామయ్యని పెట్టుకుని ఆయన పడుకున్నారు. కింద ఆడపిల్లల దగ్గర నాన్నమ్మ ఉండేవారు. ఎలా ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు? లేదు, నాట్ అన్ అడాప్ట్. మా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మా తాతయ్య గారు అలా సిస్టర్ కొడుకు, అలాగే మా నాన్నమ్మ గారికి తమ్ముడు కొడుకు. సొంత కొడుకు కన్నా అంటే అప్పటికి నాన్నగారు మా అత్తయ్యలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఓకే. సో దేవరి నాన్నమ్మ గారికి ఎలాగో తమ్ముడు కొడుకు, ఇక్కడ ఎప్పుడు ఏ ఇష్యూ రాలే. ఇంటర్న్ ఆయన కూడా మమ్మల్ని పెంచి పెద్దది చేయడం, మా పేరెంట్స్ చనిపోయాక ఆయన వాళ్ళ బ్రదర్స్ అందరూ దేవర్ వెరీ వాట్ దే గాట్ దే ఆర్ గివింగ్ ఇన్ రిటర్న్ టిల్ డేట్. వాళ్ళకి మాకు పెద్ద అంటే వాళ్ళే. ఎస్విఆర్ గారి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎందుకు ఆయన డ్రింకింగ్ కి అడిక్ట్ అయ్యారు? అది మనం ఏం చెప్తామని ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ వేరియేషన్. తెలుసుకోవాలంటే ఏమోనండి, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సోషల్ డ్రింకింగ్ లో మొదలవుతుందండి అకార్డింగ్ టు మీ. మేబీ స్ట్రెస్ బస్టర్ అయి ఉండొచ్చు, అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అది అలాగా కాంప్లికేట్ అయి ఉండొచ్చు. ఐ నో సి ఆల్కహాల్ వలన మై ఫ్యామిలీ ఇస్ మోస్ట్ సఫర్డ్. మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆల్ పాస్డ్ అవే అట్ వెరీ ఎర్లీ ఏజ్. దేర్ హార్డ్లీ ఇన్ ది 50s లోనే పోయారు. 50 క్రాస్ అవ్వలేదు మా ఫాదర్. నిజమేనండి, అంటే వన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఈవెన్ 4-5 days వరకు కూడా స్టాప్ చేయరు అనేవారు. నాకు తెలిసిన వరకు పైన ఆయన విడిగా రూమ్ ఉండేది, ఆయన రూమ్ లో ఆయన తాగేవారు. ఫ్రెండ్స్ కమ్ డౌన్, ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసి. కొంతమంది కొంచెం మా ఫాదర్ అటు ఇటుగా ఉండేవారు. కానీ తాతగారి విషయంలో నేను ఇప్పుడు ఆలీలు చెప్పింది కూడా పెద్ద ఇంట్లో వెన్ యూ హ్యావ్ ద కంఫర్ట్ ఇన్ ద హౌస్ ఏది కావాలి అది వండి పెట్టే ఎలా వండి ప్రేమగా చూసుకుంటుంటే బయటికి వెళ్ళి తాగేసి పడిపోయేది. ఐ నో ఈజ్ అ మ్యాసివ్ డ్రింకర్ అండి. నేను విన్న దాని ప్రకారం అయితే ఆయన బాగా డ్రింక్ చేసేవారని నేను విన్నాను. టు బీ ఫ్రాంక్, ఎస్ దట్ ఈస్ హిజ్ ఓన్ ప్రాబ్లం. దానివల్లనే కదా చనిపోయారు.
తాగకూడదు అన్నారు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చాక Hmm. హీ వాజ్ అడ్వైస్ నాట్ టు డ్రింక్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ రెస్ట్ తీసుకోవాలని కూడా రెస్ట్ కూడా చెప్పారు. తీసుకున్నాను. But 4-5 ఏది- మంత్స్ గ్యాప్ లో షూటింగ్ కి వెళ్ళొద్దు అన్న కొన్ని రోజులు చేయొద్దు అన్నారు. ఓకే, బట్ దాన్ని ఆయన ఎవరు ఆపలేకపోయారు అంతే. సెకండ్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఈవెన్ ఇంట్లోనే చనిపోయారు. ఇంట్లోనే చనిపోయారు. షూటింగ్ కి వెళ్ళొచ్చి. మీ విషయానికి వద్దాం. ఓకే, మీ కెరీర్ తీసుకుంటే ఫస్ట్ మూవీ ఎందుకు ఆగిపోయింది మీది? బేసిక్లీ ఐడియా లేదండి. దేర్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఒక్కొక్క వర్షన్. హీరోయిన్ యుఎస్ నుంచి వచ్చింది, అంజలి దేవి గారి గ్రాండ్ డాటర్. నాకు చెప్పిని నేను చెప్పగలను. ఐ డోంట్ నో ద రియల్ ఫ్యాక్ట్స్ ఇన్ దిస్. ఎందుకంటే అమ్మాయి మళ్ళీ రావట్లేదు అందుకని అన్నారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత హీరోయిన్ మార్చి వేరే అమ్మాయితో తీస్తా అన్నారు. అది అలా అలా డ్రాగ్ ఆన్ అయిపోయింది. అలా ఇట్ గాట్ షెల్డ్. ఓకే, సో మనకి ఐడియా లేదు. అంటే ఫ్రాంక్లీ స్టార్టింగ్ లో వీఆర్ ఓపెనింగ్ పెద్దది. ఎస్ రంగారావు గారు మానవుడు, అంజలి దేవి గారి గ్రాండ్ డాటరు, రావు రమేష్ గారు ఫస్ట్ ఫిలిము, రావు గోపాలరావు గారు అబ్బాయి యాజ్ విలన్. సో ద కోర్ టీమ్ వాజ్ వెరీ హెవీ. బట్ పాత ఆర్టిస్టుల వారసులు ఎంట్రీ. అది ఎందుకు ఆగిపోయిందంటే దట్ ఈస్ ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పినట్టు హీరోయిన్ గురించి ఉండొచ్చు. ఆ అమ్మాయి కూడా కొన్ని సినిమాలు ఒక చేసి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఒక షెడ్యూల్ అయిపోయింది. ఓకే, ఓకే, ఒక షెడ్యూల్ ఒక డే వి ఆల్ వర్క్ టుగెదర్ ఆల్సో. ఆ మెయిన్ Okay. సీక్వెన్స్ కూడా అయింది. సో దట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దోస్ డిఫరెన్సెస్ కదా. అప్పుడు ఏం జరిగింది అనేది వే బ్యాక్. ఇప్పటికీ అదే జరిగిపోయి కూడా 18 years ఉంటుంది. 2005 లో అది. సో ఐ కెనాట్ కమెంట్ మచ్. ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టు అది ఏం మారిందో ఐడియా లేదు. మీరు ఆ తర్వాత టు బి హానెస్ట్ చెప్పండి, Yeah. ఆ తర్వాత మిమ్మల్ని ఇండస్ట్రీ ఎలా రిసీవ్ చేసుకుంది? ఎస్విఆర్ గారు మనవడు అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆయనకు ఉన్నంత పేరు కానివ్వండి, సర్కిల్ కానివ్వండి, ఆయన దగ్గర పనిచేసిన technicians కానివ్వండి. నేను చిన్నప్పుడు పెరిగింది కూడా ఒక సినిమా సర్కిల్లోనే అండి. అంటే Okay. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అందరూ వాళ్ళకి సినిమా ఫీల్డ్ ఉన్నారు. అంటే మా స్కూలే సినిమా వాళ్ళ స్కూల్ అనేవారు. తెలుగు వాళ్ళ స్కూల్, సినిమా వాళ్ళ స్కూల్ అంటారు. ఆ ఎన్విరాన్మెంట్. ఇంట్లో మావయ్య ఫ్రెండ్స్ ఉండేవారు. మీరు ఏ స్కూల్ అండి? వెంకట సుబ్బారావు అని చెన్నైలో. ఓకే, ఓకే, ఓకే. మావయ్య ఫ్రెండ్స్ ఉండేవారు. దేర్ ఆల్ టెక్నీషియన్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్. మా ఇంట్లోనే ఉండి యూస్ టు గో టు బి నోటెడ్ ఫ్రమ్ తెలంగాణ అనుకుంటే ఎన్ శంకర్ గారు ఉండేవారు. సో ఆయన డైరెక్టర్ చాలా అయ్యే మంచి వరకు కూడా movies అక్కడే చేశారు. ఉన్నారు ఆయన. తర్వాత వేరే 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. రామన్న గారు, ఆయన కెమెరామ్యాన్. ఆయన సీరియల్స్ లోకి వెళ్ళారు. అలా ఇప్పుడు నందన్ రావు గారు వెళ్ళినారు, పెద్ద అంటారు. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా తాతయ్య గారు ఉన్నప్పుడు టీంలో వాళ్ళు కూడా దే ఆర్ నో వెల్ సెటిల్డ్. ఎవరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదంటే నాకు తెలియదు. ఐ వాజ్ ఇన్ టు మై ట్రయల్స్. అలాగే ఎన్ శంకర్ గారికి జై బోలో తెలంగాణ చేశారు. గెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు. దానికి ముందు తర్వాత చాలా చేశారు కదా ఆయన. ఆయన చేసాడు. మరి ఇట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒపీనియన్. ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఏం చెప్తాం. ఇట్ డిపెండ్స్. చేయలేదు అంటే నేను కలవని డైరెక్టర్ లేదా అంటే నేను ఆల్మోస్ట్ అందరినీ కలిసాను, చాలా మందిని కలిసాను. మరి కొంతమంది మీ తాతయ్య గారిలా గెటప్ వేసుకురండి, నోటెడ్ డైరెక్టర్ ఇవ్వాలా, మీ తాతయ్య గారిలా గెటప్ వేసుకుని 4 ఫోటోలు పంపండి అంటారు. ఇంకోటి వచ్చాడు.